గల్లా మాధవి ఇటీవల ఈమె పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తుంది. విస్తృతంగా ప్రచారంలో ఉంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలిచిన ఈమె అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి నేతృత్వం వహించిన కేసులో A1గా కూడా ఉన్నారు. గల్లా మాధవితో పాటు ఆమె భర్త కూడా దాడికి పూనుకున్నారు. దాంతో వాళ్ళ పేర్లని A1, A2గా పొందుపరిచారు. ఇదంతా ప్రత్యర్థి పార్టీ నేతల మీద దాడులు, అందుకు తెగబడడం ఇలాంటి కారణాలతో వచ్చిన ప్రచారం. అయితే ఆమె సొంత నియోజకవర్గం మాత్రం GSDP విషయంలో చాలా వెనుకబడిపోతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారిక డేటాలో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు గాను గుంటూరు వెస్ట్ నియోజకవర్గమే B గ్రేడ్లో నిలిచింది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. మన్యం జిల్లా, పోలవరం జిల్లా, అల్లూరు జిల్లా ఇలాంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల కన్నా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గమే వెనుకబడి ఉండడం ఏంటి అనే ఆశ్చర్యం అందరిలోనూ కలగక మానదు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన సమాచారం ప్రకారంగా చూస్తే గుంటూరు వెస్ట్ మాత్రమే అన్నింటికన్నా వెనుకబడిపోయి ఉంది. ఆఖరికి కలెక్టరేట్ కూడా అక్కడే ఉండగా ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, అందరూ సమిష్టిగా కృషి చేయాలి, సిన్సియర్గా పనిచేయాలి అని చంద్రబాబు సైతం సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి ముఖ్యమైన కార్యదర్శులు ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏమన్నారో ఒకసారి వినండి. ఇప్పుడు కూడా ఇందులో A+ వచ్చిన వాళ్ళు 21, A 153, B ఒకటే కాన్స్టిట్యూన్సీ అడిగే ఇంట్రెస్టింగ్ కోసం గుంటూరు వెస్ట్ Bలో వచ్చారు. కాబట్టి గుంటూరు వెస్ట్ కలెక్టరేట్ అక్కడే ఉంది, పక్కనే. మీ కలెక్టరేట్ అక్కడే దాంట్లో ఉందా లేదో నాకు తెలియదు. అక్కడ కలెక్టర్ వెస్ట్లోనే ఉంది. ఇంకా ఫోకస్ అక్కడ లేదు. అంటే ఆఫీసర్స్ మనం ఒక్కరు పనిచేయడం కాదు, టీం అంతా కూడా సిన్సియర్గా పనిచేసే పరిస్థితి రావాలి. దిస్ ఇస్ ది రిజల్ట్స్. స్వయంగా సీఎం చెప్తున్నారు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే B గ్రేడ్లో నిలిచిందని. A+లో 21, A గ్రేడ్లో 153 నియోజకవర్గాలుంటే గుంటూరు వెస్ట్ మాత్రమే వెనుకబడిపోవడం ఏంటి? గుంటూరు వెస్ట్కి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? రాజకీయ కక్ష సాధింపులు, ప్రతీకార దాడులు, ప్రత్యర్థుల్ని అడ్డుకునే ప్రయత్నాలు, వీటిలో ముందంజలో ఉంటున్నట్టుగా కనిపిస్తున్న గుంటూరు వెస్ట్కి GSDP అభివృద్ధి విషయాల్లో వెనుకబడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గుంటూరు నగరంలోనే ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది? మరి అక్కడే ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకోవాల్సిన దశలో ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? అంటే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో గల్లా మాధవి అభివృద్ధి కన్నా ఇతర వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? అరాచక రాజకీయ కార్యకలాపాలకే ఆమె ప్రయారిటీ ఇస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికే రాజకీయంగా ఆమె మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి, తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు ఉన్నాయి. స్వయంగా ఆమె కుటుంబ సభ్యుల మీదే రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో దందాలు సాగిస్తున్నట్టు ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో ప్రధానమైన కథనాలు వచ్చాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే గుంటూరు వెస్ట్ అభివృద్ధి విషయంలో వెనుకబడిపోతూ GSDP లాంటి వసూళ్ల విషయంలో అన్నింటికన్నా వెనుకబడి మిగిలిపోవడం మాత్రం చాలా ఆసక్తిగా మారుతోంది. రాజకీయంగా గల్లా మాధవి ఎంత యాక్టివ్గా ఉన్నా తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో శ్రద్ధ పెట్టకపోతే మాత్రం ఆమె తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. గుంటూరు వెస్ట్ అన్నది తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటి అసెంబ్లీ నియోజకవర్గం. వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వస్తుంది. 2014, 19, 24 వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఎదురులేదన్నట్టుగా సాగింది. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన గల్లా మాధవి రాజకీయ కార్యకలాపాలతో తన అనుచరులను రోడ్డు మీద తీసుకొచ్చి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇళ్ల మీద దాడికి పూనుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేస్తున్నటువంటి తరుణంలో అసలు అభివృద్ధిలో మాత్రం ఇలా B గ్రేడ్తో చతికిల పడిపోవడం చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. గల్లా మాధవి మొత్తం పరువుని తీసేసే విషయంగా మారబోతుంది. ఒకవైపు రాజకీయ విమర్శలకు తోడుగా రెండో వైపు అభివృద్ధిలో వెనుకబడుతున్నారు అనే వ్యవహారం జనాల్లో చేరితే ఆమెకు రాజకీయంగా అనేక సమస్యలు తీసుకొచ్చే విషయంగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే గుంటూరు వెస్ట్ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తే ఇక ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఇంకెంతగా
దిగజారిపోతుందో ఇట్టే అర్థమవుతుంది. ఆమె ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదంటే మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం ఉండదన్నది గల్లా మాధవి, ఆమె భర్త, అనుచరులు తెలుసుకోవలసినటువంటి విషయం.